హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితోటి ఈవినింగ్ 10 నిమిషాలలో చేసుకునే స్నాక్స్. ఇవి టేస్ట్ సూపర్ ఉంటాయి. పిల్లలకి ఇవి టమాటా కిచప్ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి మనం కూడా ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. ఈరోజు బియ్యం పిండితోని ఈ బోండాలు తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఇప్పుడు జల్లించుకుందాం. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి తీసుకుందాం. ఈ విధంగా జల్లించుకోవాలి. పురుగు ఏమన్నా తుట్టెలు కూడా ఉన్నా కానీ పోతుంది. పిండి మొత్తం ఈ విధంగా జల్లించుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. దీని బదులు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చిలు వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిన్న కారం వేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం, అన్ని కలిసేటట్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చిన్నగా బోండాలు వేసుకుందాం. కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా వేసుకుందాం. వేసుకోవాలి బోండాలు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బోండాలు వేసుకోవాలి. బోండా అనేది లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్ పెట్టామనుకో పైననే బోండా అనేది కలర్ వస్తుంది, లోపల పిండి ఉంటుంది. ఇప్పుడు బోండాలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు తీసుకుందాం. ఇలా జాలిగిన్నెలోకి తీసుకుంటే ఆయిల్ అనేది రాదు. ఇలా తీసుకొని ఇట్లా ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. పైన క్రిస్పీగా, లోపల మంచిగా మెత్తగా బాగుంటాయి. చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.